మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అంటే శోభనం రాత్రి కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమంది అవగాహన ఉండదు. సో అంటే మీ అనుభవంలో అంటే ఎలాంటి కేసులు మీ దగ్గరికి వచ్చాయి, వారికి మీరు ఏ రకంగా కౌన్సిల్ ఇచ్చారు, మీ దగ్గరికి వచ్చిన ఒక రియల్ ఎగ్జాంపుల్ తో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు? జనరల్ గా ఈ సెక్షువల్ గా ఈ మ్యారేజ్ అయ్యి కలవలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎంత తొందరగా వాళ్ళు ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్ చేయించుకుంటే అంత బెస్ట్ అండి. టైం తీసుకోవాలి, టైంని మనం డ్రాగ్ చేద్దాం అనుకుంటున్న కొందికి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేల్స్. జనరల్గా ఈ మ్యారేజ్ అయిన కొత్తల్లో చాలామంది సెక్షువల్గా ట్రై చేస్తా కలవలేక ఇబ్బంది పడతా, టైము తీసుకొని చూద్దాంలని చెప్పి ట్రై చేస్తా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది నేను చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గరికి వచ్చిన ఒక కపుల్ సెక్షువల్గా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6 months అయింది. ఈ 6 monthsలో వాళ్ళు ఒక్కసారి కూడా సెక్షువల్గా కలవలేదు అని వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు ఇద్దరూ కలిసి అబ్బాయిని అమ్మాయిని తీసుకొని వచ్చారు. మ్యారేజ్ అయ్యి 6 months అయింది, ఇప్పుడు దాకా ఒకసారి కూడా సెక్స్ చేయలేదు మా అమ్మాయితో ఈ అబ్బాయి అని చెప్పని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత నేను వాళ్ళని 6 months అయింది కదా మ్యారేజ్ అయ్యి, ఈ 6 monthsలో సెక్షువల్గా కలిశారంటే కలవలేదు అని చెప్పి చెప్పారు. కలవలేదు అని చెప్పి చెప్పిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడతా, మీరు ఎన్నిసార్లు ట్రై చేశారు ఈ 6 monthsలో అని అడిగాను. ఈ 6 months ఎన్నిసార్లు ట్రై చేశారు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పింది 2 times ట్రై చేశామని చెప్పి చెప్పారు. మ్యారేజ్ అయ్యి 6 months అయింది అంటున్నారు, 2 times ఎందుకు ట్రై చేశారు అని చెప్పని అడిగితే అమ్మాయి స్టార్టింగ్లో భయపడిందండి, ఒప్పుకోలేదు, లేకపోతే చదువుకుంటే ఏదో రీజన్ చెప్పారు. సో అందుకని చెప్పేసి అమ్మాయిని నేను బలవంతం పెట్టడం ఇష్టం లేక సెక్షువల్గా కలవలేదు. సో లాస్ట్ ఒక 15-20 days నుంచి ట్రై చేస్తుంటే మేము సెక్స్లో కలవలేకపోతున్నాం అని చెప్పి చెప్పారు. కానీ వాళ్ళు ట్రై చేసిందేమో లాస్ట్ మ్యారేజ్ అయ్యి 6 months అయినా ట్రై చేసింది 15 days నుంచే. దాంట్లో 3-4 times ట్రై చేశారు, 2-3 times ట్రై చేశారు, కలవలేకపోయారు. కానీ అబ్బాయి మీద పడిన ముద్ర ఏంటంటే 6 నెలల నుంచి ఏం చేయట్లేదు అని. ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పాను వాళ్ళకి, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పాను, మీరు మ్యారేజ్ అయ్యి 6 months అయింది అంటున్నారు కదండి, కానీ వాళ్ళు 6 monthsలో మిమ్మాయి ఇట్లా సెక్షువల్గా ఇప్పుడే వద్దు అనో భయమనో చదువుకుంటున్నానో చెప్పిందని చెప్పేసి ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి ఇతను సెక్షువల్గా ట్రై చేయలేదంట, అందుకని చెప్పేసి వాళ్ళు ట్రై చేసిన కూడా పెద్దగా ఏం లేదనంటే ఆ అమ్మాయి వాళ్ళు చెప్పిన ఆన్సర్కి అసలు నాకు ఏం చెప్పాలో రిప్లై అర్థం కాలేదు. ఈ అబ్బాయి దగ్గర నిజంగా విషయం ఉంటే అమ్మాయి ఆగమంటే ఆగుతాడా అని అన్నారు. మీ అమ్మాయి ఇప్పుడు వద్దు అని అన్నది కాబట్టి అబ్బాయి 6 months అసలు ఏం ట్రై చేయలేదు, ఇప్పుడే కదా ట్రై చేసింది అని అంటే, అమ్మాయి వద్దంటే మట్టి వీళ్ళు విషయం ఉంటే ఆగుతాడా అసలు 6 నెలలు? సో వీళ్ళు విషయం లేదు కాబట్టి అమ్మాయి అనగానే అమ్మాయి మన టైం దొరికింది అనుకున్నాడు అని చెప్పని వాళ్ళు అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవం ఇచ్చినందుకు. సో అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవిస్తున్న తప్పలేదు, బట్ అట్లీస్ట్ వాళ్ళకి చెప్పుకుంటే బాగుండేది. ఆ అబ్బాయి ఇట్లా మిమ్మాయి ఇట్లా అంటుందని చెప్పుకుంటే బాగుండేది. ఇంకో మాట ఏమన్నారనంటే, ఫస్ట్ టైం సెకండ్ టైం చేయడం ఇంకెప్పుడు చేస్తాడు అంటున్నారు. మ్యారేజ్ అయిన ఫస్ట్ టైం సెకండ్ టైం సెక్స్లో కలిసినప్పుడే చేయలేనప్పుడు ఇంకా రేపు అసలు ఫ్యూచర్లో ఏం చేస్తాడు అని అంటున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకవేళ పార్ట్నర్ సైడ్ నుంచి అమ్మాయి సైడ్ నుంచి ఏజ్ చిన్న అవ్వటం వల్ల, చదువుకోవటం వల్ల, కొంత ఫియర్ వల్ల ఏదన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, వీళ్ళు ఇదిగోండి ఇట్లా అంటుంది అమ్మాయి, మీరు అమ్మాయితో మాట్లాడతారా అనేది. లేకపోతే ఆ అమ్మాయినైనా సరే కొంత స్టార్టింగ్లో పెయిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తనకి ఎవరన్నా కజిన్ సిస్టర్సో, ఓన్ సిస్టర్సో, లేకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి మాట్లాడండి అని చెప్పి చెప్తే బాగుండేది. ఇతనేమో ఆ అమ్మాయికి గౌరవం ఇచ్చి, ఇప్పుడు ఏమైందంటే మ్యారేజ్ అయ్యి ట్రై చేసిన 10 రోజులు అయినా సరే నువ్వు 6 నెలల నుంచి ఏం చేయలేదనే ఒక ముద్ర పడిపోయింది ఆ అబ్బాయి. అది సో సెక్స్ అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి మేల్స్ యాక్టివ్ పార్ట్నరు, ఫిమేల్ ప్యాసివ్ పార్ట్నరు. ఎందుకంటే సెక్షువల్గా మూడ్ అనేది బ్రెయిన్కి సంబంధించి అది ఇద్దరికీ వస్తుంది. కానీ మూడ్ వచ్చినప్పుడు సెక్షువల్గా పర్ఫామ్ చేయడానికి ఎరెక్షన్ రావాల్సింది మేల్కి రావాలి, ఫిమేల్కి ఎరెక్షన్ ఏం అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి సెక్షువల్గా మూడ్ వచ్చి వాళ్ళకి ఎంజాయ్ చేసే ఒక మూడ్ ఉంటే వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. కానీ మేల్స్కి మూడ్ రావాలి, మూడ్ వచ్చిన తర్వాత ఎరెక్షన్ రావాలి, ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఎరెక్షన్ సెక్స్ చేసినంతసేపు ఎరెక్షన్ సస్టైన్ అవ్వాలి, అండ్ మినిమం 4 to 5 minutes సెక్స్ చేయాలి, అండ్ ఆ సెక్స్ చేసిన తర్వాత తను సాటిస్ఫై అవుతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఆలోచించాలి. సో యాక్చువల్గా సెక్స్లో మేల్ యాక్టివ్ పార్ట్నరు, ఫిమేల్ ప్యాసివ్ పార్ట్నరు. సో సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది మేల్ సైడ్ నుంచి ఉన్నప్పుడు ఎంత తొందరగా దాన్ని చూపించుకుంటే వాళ్ళు అంత ఈజీగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని టైం తీసుకుంటా ఉన్నారనుకోండి, టైం తీసుకున్న కొందికి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది.